దేవుడు ఏం చేశాడు? దావీదుని కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న మనిషి మీద ఈ మనిషి ఏం చేస్తున్నాడనంటే విషపు చూపు నిలిపి, కపటపు చూపు నిలిపి, స్వార్థపూరితమైన మనసుతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, మీరు సనిగినప్పుడు, గొనిగినప్పుడు, మీ నుండి చెడ్డ మాటలల్లా వచ్చినప్పుడు, అది దైవజనుడికి వినపడినప్పుడు, దైవజనుడు మీరు ఇలా అన్నారంట అని ఎవరిని అడగడు. మనసు నొచ్చుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి వదిలేస్తాడు. మరలా నీకేదైనా బాధ కలిగినప్పుడు, నీకేదైనా అవసరం ఉన్నప్పుడు అయ్యగారు అని రాగానే దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? నవ్వుతూ పలకరించి నీ బాధ కొరకు ఏం చేస్తాడు అని అంటే ప్రార్థన చేస్తాడు. కానీ నువ్వు ఇలా అన్నావంట సహోదరి అని మాత్రం నిన్ను అడగడు. దావీదు కూడా అదే చేశాడు. ఎంత విషపు చూపు నిలిపినా కానీ సౌలుని ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క మాట కూడా దూషించలేదు. సౌలు దురాత్మ చేత వెరిపింపబడుతున్నప్పుడు దానిని తీసుకుని ఏ విధంగానూ కూడా సౌలుని గాయపరిచినట్లుగా దావీదు జీవితం లేదు ప్రియులారా. పైగా జరిగింది ఏంటి అంటే, అభిషిక్తుని జోలికి నేను వెళ్ళను. అతను కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వాడే, అతను కూడా దేవుని చేత పిలువబడిన వాడే, అతను కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడే అని గుర్తించిన దావీదు ఏం చేశాడనంటే అభిషిక్తుని జోలికి నేను పోను అని చెప్పి దావీదు ఏం చేశాడు అనంటే అతని జోలికి పోలేదు. యోవాబు లాంటి వారు అతను దొరికాడు కదా చంపే అంటే, నేను అభిషిక్తుని జోలికి నేను వెళ్ళను, అది నాకు మంచిది కాదు. అభిషిక్తులు నన్ను గద్దించుడు అది నాకు తైలాభిషేకం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అభిషిక్తుల యొక్క గద్దింపు ఏంటంట? అది తైలాభిషేకం అన్నాడు. కాబట్టి దావీదు ఏ రకంగానూ కూడా సౌలును ఎదిరించలేదు, అతను గూర్చి వ్యతిరేకంగా మాట్లాడలేదు, అతన్ని తిరస్కరించలేదు, అతని మీద సనగలేదు, గొనగలేదు. చివరికి ఫలితం ఏంటో తెలుసా? దావీదు అంతకంతకు అభివృద్ధి పొందాడు, సౌలు అంతకంతకు పతనమైపోయాడు. శాపం ఎవరిని బట్టి అంటే దావీదు మీద విషపు నిలిపిన ఆ చూపును బట్టి, దావీదు మీద స్వార్థపడిన ఆ స్థితిని బట్టి సౌలు కుటుంబం అంతకంతకు ఏమైపోయిందో తెలుసా? పడిపోయింది. ఒక్కరు కూడా మిగలలేదండి కుటుంబంలో. కుమారులు లేరు, వారసత్వం లేదు, అందరూ వెళ్ళిపోయారు, అందరూ చనిపోయారు. చివరికి మిగిలిన వాడు కుంటివాడైన మెఫీబోషెత్ మాత్రమే. అతను కూడా కుంటివాడై ఉన్నాడు. అతన్ని కూడా ఎవరు కనికరించారో తెలుసా? దావీదే కనికరించాడు.